హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన బొట్టు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్చండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. పద్మ గేటు దాటి బయటకెళ్ళబోతున్న నేను వెనక్కి తిరిగి చూశాను. అమ్మ మొహంలో చిరాకు, కోపం కలగలిపి గుమ్మంలో నుంచుంది. నేను గిరుక్కున తిరిగి లోపలికి నడవబోయి ఆగిపోయాను. చేతిలో కూరల బుట్ట పట్టుకుని తల వంచుకొని లోపలికొస్తున్న కళ్యాణి కనిపించింది. అమ్మ నన్ను వెనక్కి ఎందుకు పిలిచిందో అర్థమైంది. నేను నిలబడ్డ చోటే అస్థిమితంగా కదిలాను. ముందుకెళ్తే అమ్మకు కోపం వస్తుంది, వెనక్కి వెళ్తే కళ్యాణి బాధపడొచ్చు. 2 నిమిషాలు గడిచాక కళ్యాణి తమ వాటా వైపు వెళ్ళటం చూసి నేను అమ్మ దగ్గరికి నడిచాను. బుద్ధుందా నీకు? ఇంటర్వ్యూకి వెళ్తూ శకునం చూసుకోకుండా వెళ్ళడమేనా? అమ్మ మండిపడింది. ఏమిటమ్మా నీ చాదస్తం? కళ్యాణి ఎదురొస్తే ఏమవుతుంది అన్నాను చికాకు అణుచుకుంటూ. చాలే, ఒంటి బ్రాహ్మణుడు, విధవ, పిల్లి ఇలాంటి శకునాలు ఎదురవకూడదు. ఎన్నిసార్లు చెప్పాను తగుదనమ్మా అని. పొద్దున్నే బయలుదేరుతుంది వీధిలోకి ఈ దరిద్రపు గేటు. అన్ని వాటాలకి ఇదేనా? అమ్మ నసకటం ప్రారంభించింది. అమ్మ తృప్తి కోసం ఒక్క క్షణం కూర్చొని లేచి బయలుదేరాను. పాపం కళ్యాణి పెళ్ళైన 3 ఏళ్లకే భర్తని కోల్పోయిన దౌర్భాగ్యురాలు. పట్టుమని 25 ఏళ్లు లేని కళ్యాణి జీవితం ఎడారైపోయింది. చదువు కూడా స్కూల్ ఫైనల్ దాటని ఆమె పుట్టింట్లో చేరి అన్నా వదినల పిల్లల్ని చూసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా జీవితం గడుపుతుంది. సనాతనుడైన కళ్యాణి తండ్రి ఆ పిల్లని అక్షరాల విధవరాలుగా మార్చాడు. నాలాంటి వాళ్ళు అడ్డం పడకపోయి ఉంటే అందమైన ఆమె జడ కత్తిరించి జుట్టు కూడా పూర్తిగా తీయించేవాడు. అదే ఇంట్లో అదే వీధిలో ఆడిపాడిన కళ్యాణి కన్నెపిల్లలాగా ఉన్నప్పుడు అదే పనిగా పిలిచి శకునం రామ్మ, నీ శకునం మంచిది అంటూ అభినందించిన వాళ్లే ఈనాడు ఆ పిల్ల అనుకోకుండా ఎదురైన ముఖాలు మార్చుకొని చిరాకు పట్టం ప్రారంభించారు. భర్తను పోగొట్టుకుని పుట్టిల్లు చేరిన 6 నెలల్లో ఒక్కనాడు కూడా ఆ మొహంలో లీలా మాత్రంగా సంతోషం వెలుగు చూడలేదు. నాతో కలిసి ఆడుకొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన కళ్యాణి ఈనాడు నాతో మాట్లాడటం కూడా మానేసింది. తను ఎదురైనప్పుడల్లా నా హృదయం విలువిల్లాడుతుంది. తన ఈడుదాన్నైన నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. ఉద్యోగం రాగానే వరుడి అన్వేషణ చేస్తారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాను. నా బ్రతుకు పుస్తకంలో సెకండ్ పార్ట్ ప్రారంభమవుతుంది. కానీ నా వయసే అయిన కళ్యాణి బ్రతుకు పుస్తకం సగంలోనే ఆగిపోయింది. ఇంకా ఆమెకు వర్తమానం తప్ప భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు చాదస్తులు. బాధగా నిట్టూర్చాను. బస్సు దొరికి నేను ఇంటర్వ్యూకి చేరేటప్పటికి 5 నిమిషాలు ఆలస్యమైంది. డిసిప్లిన్ లేదని, టైం సెన్స్ లేదని తేల్చిన అధికారులు నన్ను సెలెక్ట్ చేయలేదు. బహుశా అమ్మ నన్ను వెనక్కి పిలవకుండా ఉండి ఉంటే ఆ 5 నిమిషాలు కలిసి వచ్చేవేమో అనిపించింది. కానీ ఇంటికెళ్ళాక ఆతృతగా ఎదురొచ్చిన అమ్మ ఈ వార్త విని కళ్యాణిని శాపనార్థాలు పెట్టింది. నాన్న అడ్డుపడకపోయి ఉంటే ఆ ప్రవాహం అలా ఎంతసేపు సాగిపోయేదో. పోనీలేమ్మ, ఈ కంపెనీ అంత మంచిది కాదట, సెలెక్ట్ అవ్వకపోవటమే మంచిదైంది, మరో మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది, నిరాశపడకు అన్నారు నాన్న. ఆ ఓదార్పు నాకెంతో ఊరట కలిగించింది. ఆ ఊరటకి కారణం కళ్యాణికి అపనింద రాలేదన్న సంతృప్తి. నేను ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాను. 4 నెలలు గడిచిపోయాయి. అది ఆగస్టు నెల. వర్షాలు ఉధృతంగా పడుతున్నాయి. అప్పటికి నేను దాదాపు 5-6 ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చాను. ఎందులోనూ సెలెక్ట్ అవ్వలేదు. 2 కంపెనీల వాళ్ళు మాకు లేడీస్ వద్దండి అని చెప్పారు. ఆడవాళ్ళు ప్రవేశానికి నిశ్చిద్దమున్న మరో ప్రపంచం చూడాలన్నంత కుతూహలం అణచుకోలేక తప్పలేదు. అన్ని ఇంటర్వ్యూలకి కళ్యాణి శకునం రాకుండా అమ్మే కాదు ఆ నోట ఈ నోట అమ్మ అభిప్రాయాలు విన్న కళ్యాణి కూడా జాగ్రత్త పడింది. నేను సెలెక్ట్ అవ్వలేదే అన్న ధర్మ సందేహం అమ్మ మనసులో తొలుస్తూనే ఉంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం. బయట బాగా వర్షం కురుస్తుంది. మా ఇంటి పక్క వాళ్ళింట్లో కొత్త కోడలు వరలక్ష్మి నోము నోచుకుంటుంది. అందరూ పేరంటానికి వెళ్ళారు. అమ్మ కూడా వెళ్ళింది. నాన్న ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. నేనొక్కదాన్నే పెరట్లో నుంచున్నాను.
మా ఇంటి వెనకవైపు గోడ కవతల కళ్యాణి వాళ్ళిల్లు. పెరటి వసారాలో నిల్చొని వర్షాన్ని చూస్తున్న నేను గోడ దగ్గరకొచ్చి నిల్చున్న కళ్యాణిని చూసి హాయ్ కళ్యాణి అని పలకరించాను. కళ్యాణి సన్నగా చిరునవ్వు నవ్వింది. మా ఇంటికి రాకూడదు, ఒక్కదాన్నే ఉన్నాను, బోర్ కొడుతుంది అన్నాను. కళ్యాణి పేలవంగా నవ్వి అన్నది, పనుంది పద్మ, రోజు ఉండే పనేగా, తర్వాత చేసుకోవచ్చులే రా. మీ ఇంటి పక్కన పేరెంటం జరుగుతుందిగా, నువ్వు వెళ్ళలేదేం అడిగింది కళ్యాణి. అవన్నీ నాకు బోర్, అమ్మ వెళ్ళింది, నువ్వు రా పోయిద్దాం ఇద్దరం అన్నది. కళ్యాణి బాధగా చూసింది. నేను వస్తే నన్నక్కడే పాతేస్తారందరూ కలిసి. కళ్యాణి కంఠంలోని వణుకు ఆవేదన నా గుండెల్ని కోసినట్లయింది. సారీ కళ్యాణి, క్యాజువల్గా నిన్ను బాధ పెట్టాలనైతే కాదు నొచ్చుకుంటూ అన్నాను. కళ్యాణి నవ్వింది. ఆ తర్వాత రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. కళ్యాణి ఏం తప్పు చేసిందని సంఘం ఆమెను వెలివేసింది. పుట్టిన 11వ రోజు నుండే ఆడపిల్లకు బొట్టు కాటుక నగలతో అలంకరిస్తారే, పుట్టకతో సంపాదించుకున్న ఈ హక్కులు మధ్యలో వచ్చి అకార మరణం పొందిన భర్తతోటే పోతాయా? ఇదెక్కడి సాంప్రదాయం? ఎవరు చేసిన శాసనం? ఎవరు రాసిన ధర్మసూత్రం? స్వేచ్ఛ కోసం, సమాన హక్కుల కోసం పోరాడుతూ అంతులేని విజ్ఞానం కోసం ఆరాటపడుతూ ప్రగతి పథం వైపు పరుగులు తీస్తున్న ఈ మహిళా లోకం తోటి స్త్రీకి జన్మతః వచ్చిన హక్కులైన కొంచెం కుంకుమ, ఒక చిటికెడు పసుపు ఇవ్వటానికి ఇన్ని నిబంధనలు ఎందుకు ఏర్పరిచారు? సంఘజీవిగా బ్రతుకుతూ తన అనుభూతుల్ని, ఆనందాన్ని ఆ సంఘంతో పంచుకున్న కళ్యాణి గుండెల్లోని విషాదాన్ని కేవలం ఆమెకి మాత్రమే వదిలేసి ఒంటరిగా 4 గోడల మధ్య మగ్గమని ఎలా శాసించగలుగుతున్నారు? కళ్యాణి సమస్యకు పరిష్కారమే లేదా? కళ్యాణి సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తుండగానే రోజులు గడిచిపోయాయి. ఆ రోజు నాకు రిజిస్టర్ పోస్ట్లో ఒక కెమికల్ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్టుగా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అమ్మ సంతోషానికి పట్ట పగ్గాలు లేవు. అందుకు కారణం ఉంది. నాకు ఉద్యోగం దొరికితే గాని నేను పెళ్లి చేసుకునని పంతం పట్టడంతో నా ఉద్యోగ విషయంలో నాకన్నా ఎక్కువగా అమ్మే ఆరాటపడింది. నాన్నగారు కూడా చాలా సంతోషించారు. అమ్మ నన్ను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రమ్మంది. నేను తయారై బజార్లో కొబ్బరికాయ, పూలు, అగరవత్తులు కొనుక్కొని గుడికి వెళ్ళాను. జనం లేరు. పూజారి గారు నేను వెళ్ళిన వెంటనే హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చారు. విశాలమైన అరుగులతో, పెద్ద పెద్ద రావి వేప చెట్లతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్న ఆ వాతావరణంలో కాసేపు కూర్చోవాలనిపించింది. గర్భగుడి వెనుక విశాలమైన ఖాళీ స్థలం ఉంది. అటుగా వెళ్ళిన నేను ఉలిక్కిపడ్డాను. సంధ్య చీకట్ల చిరు వెలుగులో తెల్లని వాయిల్ చీర భుజం మీదకు లాక్కొని మోకాళ్ల మీద గడ్డమాంచి కూర్చొనుంది కళ్యాణి. కళ్యాణి, నేను భుజం మీద చేయి వేశాను. వంగి తుళ్ళిపడి చూసింది. బాగా ఏడ్చినట్లు ఉబ్బి ఉన్నాయి కళ్ళు. ఆ కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీరు నా మనసుని కలిచివేసింది. ఇక్కడ కూర్చున్నావేం? కళ్యాణి మాట్లాడలేదు. పెదాలు బిగపట్టి దుఃఖం ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. సన్నని వెక్కిళ్ళు ఆ నిశ్శబ్దమైన వాతావరణంలో హృదయ విదారకంగా వినిపించసాగాయి. కాసేపు అలా ఏడవనిచ్చి నెమ్మదిగా ఓదార్చాను. కళ్యాణి, నాకు తెలుసు నువ్వెందుకిలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావో. నీతో మాట్లాడాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. నాకు అవకాశం రాలేదు. ఇవాళ నిజంగా చాలా మంచి రోజు. చూడు కళ్యాణి, మీ వారు చనిపోవటం నీ వలన కాదు. అలాంటప్పుడు నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నా కర్మ, కసిగా అంది. కాదు కాదు, మీ వాళ్ల చాదస్తం, నీ పిరికిదనం. పద్మ విహల్వగా చూసింది. అవును కళ్యాణి, కాలం మారిపోయింది, ఇంకా మారుతుంది. శాస్త్ర విజ్ఞానం పెరిగి రేపో మాపో మనిషి అంతరిక్షంలో నివాసం ఏర్పరచుకోబోతున్నాడు. అయినా మీ వాళ్ళు మారలేదు. అసలు అలాంటి వాళ్ళు మారరు కూడా. అందుకే మనం వాళ్ళని పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతే ఆ ఇంట్లో ఎలా ఉండగలను పద్మ? వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాగా. అలాగని వాళ్ళు అర్థం లేని ఆచారాలకు బలైపోతూ బతుకుతావా? దేవుడిలా రాసిపెట్టాడు. ఆయన ఆనాటి కాలమాన పరిస్థితుల్ని బట్టి అందరికీ ఒకే కొటేషన్ రాశాడు. అవి మనం చెరిపేసి మళ్ళీ మార్చి రాసుకోవచ్చు. కళ్యాణి, మన పెద్దవాళ్ళు అప్పటి పరిస్థితులకి తగిన తెలివితేటలతో కొన్ని పద్ధతులను ఆచరించటం ప్రారంభించి వాటినే సాంప్రదాయాలు, ఆచారాలు అంటూ మనల్ని ఫాలో అవ్వమంటున్నారు. కానీ మనం వాళ్ళకన్నా ఎక్కువ తెలివిగా, వివేకంతో ఆలోచించగలం కదా. మనము కొన్ని కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టి ఇవి ఈ తరం ఆచారాలందాం. ఈ ఆచారాలు ఎవరికీ హాని చేసేవి కావు. కాబట్టి
మన తర్వాత తరం వారు ఆచరించిన ఇబ్బంది ఏముండదు. ఏం చేయమంటావు పద్మ? చదువు కూడా అంతంత మాత్రమే నాకు. పోనీ నా కాళ్ల మీద నిలబడాలన్నా ఉపాధి దొరికే మార్గమే లేదు. అటు సంపాదన లేదు, ఇటు సంఘంలో గౌరవం లేదు. నా కుటుంబంలో నా పట్ల అభిమానం, ఆప్యాయత, సానుభూతి లేదు. నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నేనెదురు పడితేనే అసహించుకుంటారు. నేనేం పాపం చేశాను? దీనికి కారణం నువ్వే. నేనా? అవును. లేకపోతే ఏమిటి వేషం? బొట్టు గాజులు లేకుండా. అవన్నీ నిశ్చిద్ధం కదా నాకు. విధవలకి గాజులెందుకు? నాన్సెన్స్. చిరాకు పడ్డాను. ఒకప్పుడు మన అమ్మమ్మలు లోపల పెట్టికోట్ లేకుండా చీరలు కట్టుకునేవాళ్ళు. కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు. అవన్నీ నువ్వు చేయగలవా? అవి ఆచారాలు కాదు. వాళ్ళకి అందుబాటులో లేకపోవటం చేత వాళ్ళవి వాడి ఉండరు. ఎస్, కరెక్ట్. ఇది అంతే. ఈనాడున్న ఎన్నో కొత్త కొత్త అవకాశాలు వాళ్ళకి ఆనాడు అందుబాటులో లేకే ఉన్న వాటిని ఆచారాలు అన్నారు. చూడు కళ్యాణి, నిన్ను నువ్వు గౌరవించుకోలేనంత కాలం నిన్నెవ్వరూ గౌరవించరు. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించినప్పుడే నిన్ను నీ శరీరం కూడా ప్రేమిస్తుంది. నువ్వు ఈ క్షణం దాటి మరుక్షణం నుండి ఇలా ఉండకూడదు. ఇదిగో, ఇది దేవుడి కుంకుమ. తీసి బొట్టు పెట్టుకో. పద్మ కంపిస్తున్న కంఠంతో పిలిచింది. నాన్న చూస్తే చంపేస్తారు. ఏం చంపరు, తిడతారు, మండిపడతారు. ఆచారం మంట కలిపేవని రంకలేస్తారు. అంతేగా. అది ఒక 2 రోజులు అంతే. ఆ 2వ రోజు నువ్వు మౌనం వహించు. ఆ తర్వాత ఆయనే శాంతిస్తారు. ఓసారి నిన్ను బొట్టు కాటుకతో చూడటానికి అలవాటు పడ్డాక ఎప్పుడైనా నువ్వు బొట్టు పెట్టుకోకపోతే ఆయన చిరాకు పడతారు. తెలిసిందా? బొట్టు పెట్టుకో. బలవంతం పెట్టాను. నాకు భయం వేస్తుంది అన్నది. భయం దేనికి? ఇదేం హత్య చేయటమా? దేవుడి బొట్టేగా, పెట్టుకో. నేనే పెట్టేదాన్ని, కానీ మరీ సినిమాటిక్గా ఉంటుంది. అదీ కాక ఒకసారి అలవాటు తప్పిన నీ చేయి మళ్ళీ బలవంతంగా ఈ కుంకుమ తాకితే నీ కొండంత ఆత్మస్థైర్యం కలుగుతుంది. అందుకే నిన్ను పెట్టుకోమంటున్నాను. తప్పు కాదా? ఏ మాత్రం కాదు. పెట్టుకోకపోతే తప్పు. కళ్యాణి సందేహంతో, భయంతోటి కొన్ని క్షణాలు తాత్సారం చేసి సన్నగా వణుకుతున్న చేత్తో కుంకుమ నుదుట పెట్టుకుంది. కళ్యాణి, నీ కొత్త జీవితానికి ఇది నాంది గీతం. చూస్తుండు, రేపటి నుంచి నీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో. విధవలు సొసైటీ సింబల్స్ కారు. సొసైటీలో వాళ్ళు అందరిలాంటి వారే. విధవల జీవితం మన సమాజంలో ఇంత దుర్భరంగా మారటానికి కారణం ఈ బొట్టు తీయటమే. బొట్టు అనేది అలంకారం కాదు కళ్యాణి. స్త్రీకి ఆత్మవిశ్వాసం కలిగించే ఒక ఆయుధం. ఈ ఆయుధం మన దగ్గర పదిలంగా ఉన్నంత కాలం మనల్నెవ్వరూ జీవితంలో ఓడించలేరు. కళ్యాణి మంత్రముగ్ధలాగా చూసింది నా వైపు. బలంగా వీస్తున్న గాలికి గుడిగంటలు శ్రావ్యంగా మోగాయి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.